అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ధ్యానిద్దాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన ధన్యతలన్నీ కూడా మనం ఏమి చేయాలి అనే విషయాన్ని చెప్పట్లేదు, కానీ మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాయి. ముందుగా మనం అలా ఉంటే తరువాత అవి మనం చేయగలుగుతాం. ముందుగా మనము క్రైస్తవులుగా ఉండాలి, ఆ తర్వాత క్రైస్తవుల వలె ప్రవర్తించగలం కూడా. దేవుని కృప చేత మనం క్రైస్తవులమయ్యాము. అది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. మనం క్రైస్తవులమయ్యాము అంటే దేవుని కుమారులుగా ఉంటాము. దేవుని కుమారులము లేదా కుమార్తెలము అయ్యాము అంటే పరిశుద్ధాత్మ ద్వారా క్రైస్తవ జీవితం గడపడానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడానికి మనకి శక్తి లభిస్తుంది. మనలో దేవుని పరిశుద్ధాత్మ లేకపోతే యేసు చెప్పిన ఈ బోధల్ని కూడా మనం ఎప్పటికీ అనుసరించలేము. అలాగే పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నప్పుడు అంటే మనం ఖచ్చితంగా కనికరం గలవారిగా ఉంటాము. మన హృదయంలో ఎప్పుడూ కనికరం ఉంటుంది. మన పనుల్లో కనికరం లేదా కరుణని మనం చూపగలుగుతాము. కరుణ లేదా దయ అనేవి పరిశుద్ధాత్మ ఫలాలు అని మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం. నిజమైన కరుణ మన మాటల్లో కాదు, కానీ మన పనుల్లో తెలుస్తుంది. కొన్ని కుటుంబాల్లో సొంత వారినే చాలామంది జాలి మాటలు మాట్లాడతారు. వాళ్ళ పరిస్థితిని చూసి, నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది, నువ్వు యోసేపు వలె ఎస్తేరు వలె దీవించబడాలి అంటారు, కానీ వారి చేతులు మాత్రం సాయం చేయడానికి ముందుకు రావు. మనం రక్షించబడ్డాము అంటే మన మంచి పనుల వల్లనో లేదా మన నీతి కార్యాల వల్లనో లేదా మన ధర్మ కార్యాల వల్లనో కాదు, కానీ కేవలం ఆయన కృప వల్లనే మనం రక్షించబడ్డాము. అయితే క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. అంటే ఏంటి? మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం అంటే ఆయన మాటకు లోబడుతున్నాం అని అర్థం. మరి క్రీస్తుకు లోబడి జీవిస్తున్నామంటే అది మన క్రియల్లో కనబడాలి కదా. నిజమైన విశ్వాసం మన గత జీవితాన్ని మార్చివేస్తుంది. మన పొరుగువారి పట్ల ప్రేమ, జాలి, దయ వంటి గుణాలు మనలో వస్తాయి. అప్పుడు మన పొరుగువారిపైన ఈ కరుణని మనము చూపించగలుగుతాము. మనం ఇతరుల పట్ల కరుణ చూపించట్లేదు అంటే మనం కనికరం గలవారము కాము అని అర్థం. మనం కరుణ గలవారమైతే ఖచ్చితంగా ఇతరుల పట్ల కరుణ చూపిస్తాం. మనం క్రైస్తవులమైతే మన పనులు కూడా క్రైస్తవుల వలె ఉంటాయి. బయటకి క్రైస్తవులాగా లేనివారు లోపల కూడా క్రైస్తవులుగా ఉండలేరు. లోపల క్రైస్తవులుగా జీవించలేని వారు బయటకు కూడా క్రైస్తవుల వలె ఉండలేరు. ఇక్కడ పాపం చేసిన వారి పాపాన్ని పట్టించుకోకుండా వదిలేయడం కరుణ కాదు, కానీ దేవుడు మన పాపాన్ని పట్టించుకోకుండా వదలడు. మనం మిస్టేక్స్ అని చేసిన పాపాన్ని కూడా ఆయన శిక్షించకుండా వదలడు. ప్రతి పాపానికి ఆయన శిక్ష విధిస్తాడు. ఆ శిక్షే మరణశిక్ష. అందుకే యేసుక్రీస్తు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చనిపోవలసి వచ్చింది. మనలను రక్షించడానికి దేవుడు తన స్వంత కుమారుణ్ణి మన స్థానంలో చనిపోనిచ్చాడు. ఇదే మన పట్ల దేవునికి ఎంత కరుణ ఉందో, ఆయన కరుణ ఎంత గొప్పదో మనకి చూపిస్తుంది. అందుకే మనం పాపానికై పశ్చాత్తాపడి ఆ పాపాన్ని వదిలేస్తే ఆయన మనల్ని క్షమించి ఆయన కనికరిస్తున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ముందుగా దేవుడే మనకు కరుణ చూపించాడు. దేవుని కరుణ లేకుండా మనం రక్షించబడలేము. అయితే రక్షించబడిన మనము ఇతరుల పట్ల కూడా కనికరం చూపించాలి. అలా కరుణ చూపిస్తేనే ఆయన మనల్ని కనికరిస్తాడు. మనకు అర్హత లేకపోయినా దేవుడు మనల్ని క్షమించాడు. అదేవిధంగా ఇతరులకు అర్హత లేకపోయినా మనము వారిని క్షమించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు చూస్తే, ఇక్కడ పేతురు యేసుక్రీస్తును అడుగుతాడు, నా సహోదరుడు నా పట్ల నాతో తప్పుగా ఏదైనా నడుచుకుంటే, నా పట్ల ఏదైనా మోసం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు 70 years అని చెప్తూ ఒక ఉపమానం చెప్పారు. అక్కడ ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు
అప్పు ఇచ్చిన దాసులకి లెక్క చూసుకోవడానికి వచ్చాడంట. అందులో ఒక దాసునికి 36 లక్షల రూపాయలు ఇచ్చాడంట. అతడు ఎవరైతే ఆ దాసుడు ఉన్నాడో ఆ దాసుడు ఆ అప్పు తీర్చలేకపోయాడు. నువ్వు నా అప్పు తీర్చలేకపోయావు కాబట్టి నీకున్నదంతా ఇంక్లూడింగ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్, నీ పిల్లల్ని నీ వైఫ్ని కూడా అమ్మేసి అప్పు తీర్చు అన్నాడంట రాజు. అప్పుడు ఆ పనోడు, ఆ దాసుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆ రాజు దగ్గర సాగిలపడి, అయ్యా నన్ను ఓర్చుకో అయ్యా, నీది నీకు ఇచ్చేస్తాను, కానీ నాకు టైం ఇవ్వు అని అన్నాడంట. రాజు అతని మీద జాలిపడి వాని అప్పుని కూడా క్షమించేసి వదిలేశాడు. అయితే ఆ పనోడు బయటికి వెళ్ళి తనతో పాటు పనిచేసే ఇంకో పనోడికి అంతకుముందు ఎప్పుడో 50 రూపాయలు ఇచ్చాడంట. డైరెక్ట్గా ఆ పనోడి దగ్గరికి వెళ్ళిపోయి గొంతు పట్టుకొని, నా దగ్గర అప్పు తీసుకున్నావు కదా 50 రూపాయలు ఇవ్వు అని బెదిరించాడంట. ఆ తోటి పనోడు, అయ్యా నన్ను ఓర్చుకో, కాస్త నాకు టైం ఇవ్వు, నీకు ఇచ్చేస్తాను అని అన్నాడంట. సేమ్ ఆ రాజు అయిన యజమానితో ఎలా అయితే చెప్పాడో ఇతను, అలాగే ఇతను కూడా ఈ పనోడితో చెప్పాడు. కానీ ఈ పనోడు అది వినకుండా అతను చెల్లించేదాకా జైల్లో పెట్టించేశాడు. అది విన్న యజమానుడు ఏం చేశాడంటే ఆ పనోడిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను అడగగానే నీ అప్పంతా క్షమించేశాను కదా, నీ మీద కరుణ చూపించాను కదా, అలాగే నువ్వు కూడా నీ తోటి పనుని క్షమించి కరుణించాలి కదా అని చెప్పి అతని మీద కోప్పడి అతన్ని బాధపరిచే వారికి అప్పగించాడంట. ఎంతవరకు అంటే ఆ యజమానికి ఇచ్చిన 36 లక్షలు చెల్లించే వారికి కూడా. మనం ఇతరులపైన కరుణ చూపించకపోతే దేవుడు మనపైన కూడా కరుణ చూపించడు. మనం ఇతరులను క్షమించకపోతే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనము ఆయన వారము కాము. మనం దేవుని కరుణలో నిలిచి ఉండాలని కోరుకుంటే ఇతరులు మనల్ని ఎంత గాయపరిచినా, వాళ్ళు మనల్ని ఎంత గాయపరిచిన వారినైనా, ఎంత బాధ పెట్టిన వారినైనా, ఎంత మోసం చేసిన వారినైనా వారి మీద మనం కరుణ చూపించాలి. అంటే వారిని క్షమించాలి. హృదయంలో అంతా బాధ కష్టం పెట్టేసుకొని పైకి నటించి మాట్లాడితే అది కరుణ కాదు. అందుకే పైకి నటించే వాళ్ళు, పైకి నటిస్తూ మాట్లాడే వాళ్ళు నిజమైన కరుణ చూపించలేరు. వాళ్ళ చేతులు కట్టేసుకుంటారు, వాళ్ళ మనసు కట్టేసుకుంటారు, పైకి యాక్ట్ చేయడం అన్నమాట. అది దేవునికి ఇష్టమైంది కాదు. నిజంగా వాళ్ళ మీద కరుణ చూపించాలి. తీర్పు దినంలో మనం ఆయన ఎదుట నిలిచున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే మనం ఇతరుల పట్ల చూపిన కృపని కూడా, కరుణని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనము ఇతరులను కనికరిస్తే, కనికరం గలవారిగా ఉంటే మనల్ని దేవుడు కనికరిస్తాడు, మనం కనికరం పొందుతాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్.